జనరల్ స్టడీస్‌లో భౌగోళిక నామాల గురించి కూడా అడుగుతుంటాడు. వివిధ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి, అలాగే వివిధ జంతువులను బట్టి ఆ దేశానికి భౌగోళిక నామాలు ఉంటాయి. అలాగే జనరల్ స్టడీస్‌లో 2 క్వెషన్‌లు చూసినట్లయితే, ఒకటి క్వెషన్ ఏమని అడిగాడు అంటే, ద ల్యాండ్ ఆఫ్ ద వైట్ ఎలిఫెంట్ ఈజ్ అని అడిగాడు. అంటే తెల్ల ఏనుగుల దేశంగా పిలువబడేది ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగాడు. దాంట్లో చాయిస్ ఏమని ఇచ్చాడు అంటే, 1 లెబనాన్, నెంబర్ 2 జపాన్, నెంబర్ 3 థాయిలాండ్, నెంబర్ 4 జర్మనీ అనేటువంటి చాయిస్ అక్కడ ఇచ్చాడు. మరి తెల్ల ఏనుగుల దేశము ఏంటి, ఎక్కడుంది అని మనము ఆ యొక్క వివిధ దేశాల గురించి శాస్త్రీయ భౌగోళిక నామాలను మనము నేర్చుకునేటప్పుడు అక్కడ థాయిలాండ్ అనేటువంటిది ద ల్యాండ్ ఆఫ్ ద వైట్ ఎలిఫెంట్ అని పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి థాయిలాండ్లో మనము తెల్ల ఏనుగులను చూడవచ్చు. మన దేశంలో ఈ యొక్క బూడిద రంగు ఏనుగులను చూస్తాం. థాయిలాండ్లో అయితే తెల్ల ఏనుగులను చూస్తాం. తెల్ల ఏనుగుల దేశంగా థాయిలాండ్ పిలువబడుతుంది. అలాగే ఇంకో క్వశ్చను ఏమని అడిగాడు అంటే, ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అంటే సూర్యుడు ఉదయించే దేశము ఏంటి అని అడిగాడు. మరి సూర్యుడు ఉదయించే దేశము ఏంటి అని అడిగి చాయిస్ ఏమని ఇచ్చాడంటే, సేమ్ చాయిస్, నెంబర్ 1 లెబనాన్, నెంబర్ 2 జపాన్, నెంబర్ 3 థాయిలాండ్, నెంబర్ 4 జర్మనీ అని ఇచ్చాడు. మరి దీంట్లో ఈ యొక్క సూర్యుడు ఉదయించే దేశము ఏంటి అంటే జపాన్. జపాన్ను ఈ యొక్క జపాన్ భాషలో నిప్పన్ అని పిలుస్తారు. నిప్పన్ అంటే సూర్యుడు ఉదయించే దేశము అని అర్థం. కాబట్టి ఈ విధంగా వివిధ దేశాల భౌగోళిక నామాలు మనం చాలా బాగా నేర్చుకున్నట్టయితే ఈ గ్రూప్స్లో కానీ లేదా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మనం ఆన్సర్లను సమర్థవంతంగా మనము ఆన్సరు చేయగలం. ఆ విధంగా మనం జనరల్ స్టడీస్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చాలా బాగా అన్ని దేశాలను వేరే మారు పేర్లతో ఏ విధంగా పిలుస్తారు అనేటువంటివి కూడా నేర్చుకున్నట్లయితే మనము పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోగలం.